ప్రవీణ్ చిన్నప్పటి నుంచే తన చెల్లెలు అన్వితను ఎంతో గారాబంగా చూసుకునేవాడు. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయాక అరవింద్ ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ చెల్లెల్ని ఎంతో కష్టపడి చదివించాడు. అన్విత డిగ్రీ పూర్తయి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. మొదటి జీతం వచ్చిన రోజు తన అన్నయ్యకి చిన్న కానుక ఇచ్చింది. ఒక హ్యాండ్ వాచ్. ఈ గడియారం నీ సంతోషానికి గుర్తు అన్నయ్య అని చెప్పింది. అరవింద్ ఆనందంతో ఆ గడియారాన్ని చేతికి పెట్టుకున్నాడు. నేను నిన్ను నమ్మి నడిపించాను అన్విత. నువ్వు నన్ను గర్వపడేలా చేశావు. ఇదే నాకు జీవిత గెలుపు అని అన్నాడు. ఒకరోజు అన్విత ఆఫీస్ నుంచి చాలా లేటుగా వస్తుంది. ఆఫీస్ బయట కారు బ్రేక్ డౌన్ అయ్యింది. అందరూ వెళ్ళిపోయారు. ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియదు. అన్నయ్యకు ఫోన్ చేసింది. ఎలాంటి అసహనం లేకుండా అరవింద్ బైక్ తీసుకుని అర్ధరాత్రి ఆఫీస్కు వచ్చాడు. ఆమెను భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. అప్పుడు అన్విత అన్నది, ఎప్పుడూ నా వెనుక నీ నీడలా నడిచే నీ వల్లే నేడు నేను ఇలా ధైర్యంగా నిలబడగలుగుతున్నాను అన్నయ్య. అరవింద్ నవ్వుతూ చెప్పాడు. అన్నయ్య అంటే సోదరి కోసం ఎప్పటికీ రక్షణగానే ఉండాలి. నీ సంతోషమే నాకు దీవెన. నీతి అన్న చెల్లెల బంధంలో ప్రేమ మాత్రమే కాదు, జీవితాంతం నిలిచే భరోసా ఉంటుంది. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.